హాయ్ అండి, అమ్మ మాటకి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను. వాషింగ్ మిషన్ స్టాండ్ అన్నమాట. చూసారా, ఇది వాషింగ్ మిషన్ స్టాండ్. ఇది ఉంటే కనుక మనం వాషింగ్ మిషన్ ఎక్కడికైనా నడుపుకోవచ్చు చక్కగా. వాషింగ్ మిషన్ స్టాండ్. అలాగే ఇది ఎందుకు అని నేను ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటా, చెప్తాను. ఇది ఫ్రెండ్, ఇది ఎందుకు యూజ్ చేస్తారో నేను చెప్పను, మీరే ఒకసారి కామెంట్లో అర్థం చేసుకోండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఎవరైనా కామెంట్లు అడిగితే వారికి మాత్రమే నేను సమాధానం చెప్తాను. ఇదన్నమాట. ఓకే, నేను ట్రిప్కి వెళ్తున్నాను, అందుకనే బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను. ట్రిప్ వెళ్తున్నాను ఫ్రెండ్స్, అందుకే బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను. ఇదన్నమాట వాషింగ్ మిషన్ స్టాండ్. ఇది చెప్పనన్నాను కదా, దీని పేరు చెప్పాను, ఎప్పుడైనా చెప్తాను, కామెంట్లో చెప్పండి. మీకు తెలిసి ఉంటుంది, మనం గొప్పగా చెప్పుకోవడం ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు, అంతే, ఇంకే విషయం కాదు. ఇది వచ్చేసి ట్రిప్కి వెళ్తాను ఫ్రెండ్స్, అందుకే బ్యాగ్ తెచ్చుకున్నాను. ఈ బ్యాగ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, వెనకాల వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే శారీస్, పండగలు వస్తున్నాయి కదా, ఇంకా శ్రావణం వస్తుంది కదమ్మా, అందుకని అమ్మవారికి పెట్టుకోవడానికి, ఇంకెవరికైనా మనం పెట్టడానికి ఇలా అవుతుందని ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా కృష్ణయ్యని అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. కృష్ణ బొమ్మ మన ఇంట్లో ఉంటే విగ్రహము చక్కగా ప్రతిరోజు పూజ చేసుకుంటే మనకి చాలా డబ్బులు వస్తాయన్నమాట. అందుకే కృష్ణుడి బొమ్మ అయితే తెచ్చుకున్నాను. ఇది రాధాకృష్ణుడు అనమాట, ఇద్దరు ఉన్నారు. ఈ బొమ్మ అయితే తెచ్చుకున్నాను. ఇది క్లీన్ చేసేస్తాను. ఈ కలర్స్ అంతా కొంచెం షేడ్ అయినట్టుంది కదా, ఇవన్నమాట. చూడాలి దీనికి కలర్ వేయాలో, ఏ కలర్ అయితే అవుతుందో. దీన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, చాలా సన్నగా ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. కలర్ వేయటమా, దీన్ని బాగా షాంపులో పెట్టి కడగటమా ఏంటని ఆలోచిస్తున్నాను. ఇది కృష్ణ అనమాట. చూడండి, ఫ్రూట్ వాగిస్తూ కృష్ణుడు ఎంత చక్కగా అందంగా ఉన్నాడు కదా. ఇదంటే ఇలా తుడుచుకునేస్తాను. ఇలా తుడుచుకొని డస్టింగ్ అంతా చేసేసి, లక్ష్మి, మా లక్ష్మి అండి, లక్ష్మి డస్టింగ్ చేస్తారు, అదనమాట. ఓకే, లక్ష్మి డస్టింగ్ చేస్తుంది. మొక్కలేదో తెచ్చినట్లుంది, అక్కడ ఉడుస్తుంది, ప్రతి ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లక్ష్మి, ఈ కృష్ణుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయమ్మా. ఇది కృష్ణుడు అనమాట. ఇదన్నమాట. మీకు నచ్చాయా చూడండి శారీస్. బ్యాగ్, ట్రిప్ వెళ్ళడానికి బ్యాగ్, అలాగే గుళ్ళకి వెళ్ళడానికి సారీ, ఇంకా వాషింగ్ మిషన్ స్టాండ్, ఇంకా అన్నీ తీసుకొచ్చాము. మా కృష్ణయ్యని కూడా తీసుకొచ్చా ఈరోజు. కృష్ణయ్య ఎప్పుడు అక్కడే ఉంటాడు కదా, కొంచెం ఇలా జాగా మార్చేసి కొంచెం ఇలా క్లీన్ చేయాలి కదా, ఇదంతా డస్ట్ అవుతుంది, కొంచెం కృష్ణయ్యని క్లీన్ చేద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదనమాట. ఇంకేంటి, బాగున్నారా? కాఫీ పెట్టమంటున్నారు ఇంట్లో, కాఫీ పెట్టాలి, కాఫీ పెడతాను. అలాగే పావురాలు వచ్చాయి, వాటికి ఏమైనా తీసుకొని వెళ్ళాలా. పావురాలు వచ్చాయి, వీడియో చేయాలి పావురాలకు కూడాను. ఇది ఫ్రెండ్స్, అందరికీ, నా సిస్టర్స్కి అందరికీ నేనైతే ఈ వీడియో చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు చీరలు కొనుక్కుంటే నాకెందుకు, నువ్వు బ్యాగ్ కొనుక్కుంటే నాకెందుకు, నువ్వు స్టాండ్ కొనుక్కుంటే నాకెందుకు అని మీరు కామెంట్ అయితే ఎవరు పెట్టద్దు. ఎందుకంటే కొంతమంది నాకు
వాళ్ళకంటే నేను చిన్నదాన్నంట, నాకంటే వాళ్ళు పెద్దవాళ్ళంట. కొంతమంది మా అన్నయ్య ఉన్నారు. ఆ అన్నయ్య ఒకేలాగా నాకు కామెంట్ అయితే పెడుతూ ఉంటాడు. ఎందుకు ఆమె ఇష్టం కొద్దీ పెట్టుకుంటుంది, నువ్వెందుకు విమర్శిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అనేసి మా అన్నయ్య చెప్పారండి. అందుకని మా అన్నయ్య కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేశాను. ఇది మా అన్నయ్యకి ప్రజెంటేషన్ అనమాట. అందుకని నేను ఇవన్నీ చూపిస్తూ ఇదే విధంగా వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది మా అన్నయ్యలాగా చేయమన్నారు. నీకు నచ్చినట్లు నువ్వు చేయి, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు, నీకు ఎందుకు అని చెప్పారు. ఇది మా అన్నయ్యకి అనమాట. మా అన్నయ్యకి ఇలా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వలేదంటే మా అన్నయ్య చాలా బాధపడతారు. అందుకని మా అన్నయ్య కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంతే. లక్ష్మి రా, ఎంచేపైనా మొక్కలు ఉడుచుకుంటే ఉంటావు, రా. మా లక్ష్మి అండి డస్టింగ్ చేస్తుంది. చూడు, ఈ డస్టింగ్ అంతా లక్ష్మినే చేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. తను ఎక్కువ ఇంట్లో పని చేసుకుంటుంది, అందుకని ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. నేను ఏమన్నా, రా లక్ష్మి. అవునమ్మా, అవునవును, నువ్వేగా తెచ్చి నాటేవి అవి. అదనమాట. లక్ష్మి వస్తుంది, ఎప్పుడు ఇష్టం అంటే అప్పుడు వచ్చి పని చేసుకొని వెళ్ళిపోయింది. నేనేమన్నా అన్నానమ్మా, ఏమన్ను, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోయింది కదా, ఏమన్ను. ఇదంట అనమాట ఫ్రెండ్స్ మన కంటెంట్. ఇది మా అన్నయ్య గారి కోసరం. నీకంటే నేను పెద్ద ఉంటాను, నీకు చెప్తున్నాను అనేసి నాకు చాలా మంచి మాటలు, బుద్ధి మాటలు అయితే చెప్తున్నారు. అందుకని మా అన్నయ్య గారి కోసరం ఈరోజు నేను ఈ విధంగా అయితే చేంజ్ అయ్యాను. మరి పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు వినాలి కదా, అందుకనేసి. ఫ్రెండ్స్ నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్. ఇంకెన్నో వీడియోలతోనే మంచి మంచి వీడియోలతోనైతే నేనైతే మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరైతే వెయిట్ చేయండి. ప్రతి ఒక్క రోజు మన నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో వస్తాను నేను. రేపు నేను మంచి వీడియో చేస్తాను అని నేను అనుకుంటున్నాను. అది నాకు నచ్చింది. ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.